రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కుల భూమి పూజ ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కనిగిరి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయగా స్థానికంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వాటికి శిలాఫలకాలు ఆవిష్కరించారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని నేతలు పునరుద్ఘాటించారు. అనంతపురంలోని సెరికల్చర్ భవనం వద్ద 16 కోట్లతో ఏర్పాటు చేస్తోన్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఎంఎస్ఎంఈ కాంప్లెక్స్ కు మంత్రి పయ్యావుల కేశవ్ భూమి పూజ చేశారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి గెలిపించుకోవడం ద్వారా తమ భవిష్యత్తే కాదు, తమ పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళు మంచి చేశారు అనేటువంటిది స్పష్టంగా కనపడేలా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. యువతకు ఉద్యోగాల కల్పన, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు ప్రతి దగ్గర కూడా మనకి పెట్టుబడులు జరుగుతా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ పార్కుని సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. విశాఖ పెద్దగంట్యాడలో ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్యాలలో ఎంఎస్ఎంఈ పార్కుకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేయగా శిలాఫలకాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆవిష్కరించారు. విజయవాడ వాంబే కాలనీలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా, కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో 40 ఎకరాల్లో నిర్మించిన ఎంఎస్ఎంఈ పార్కుని సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. త్వరలోనే ఈ పార్కులో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి ఇండస్ట్రియల్ పార్కులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో 6.83 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయగా స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొబ్బరి, కోకో, మత్స్య ఆధారిత పరిశ్రమలు ఇక్కడికి వస్తాయని ఆనందరావు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లి ఇండస్ట్రియల్ పార్కులో కొరియన్ పరిశ్రమ పీహెచ్ఏకు ఎంపీ పార్థసారథి భూమి పూజ చేశారు. దీనిలో కియా కార్లకు సంబంధించిన లాక్ సెట్ తయారు చేస్తారు.